హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి లేటెస్ట్ టాపిక్ ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్పింది. సో మీకొచ్చేసి నేతన్నల సేవలో అనే పథకాన్ని ఇవ్వబోతుందన్నమాట. ఈరోజు సాయంత్రము నుంచి అయితే నేతన్నలకు 25,000 రూపాయలు క్రెడిట్ చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ బటన్ నొక్కి అయితే డబ్బులను మధ్యాహ్నం విడుదల చేస్తారు. మీ ఖాతాల్లోకి అయితే సాయంత్రం నుంచి అయితే డబ్బులు పడతాయి. అయితే ఇక్కడ మనకు మీకు డబ్బులు వస్తాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీటితో పాటుగా లిస్ట్లో పేరు కనుక లేకపోయినట్లయితే, అంటే ఫైనల్ లిస్ట్లో మీ పేరు కనుక లేకపోయినట్లయితే ఏం చేయాలో కూడా చెప్తాను. అలానే ఫ్రెండ్స్, ముఖ్యంగా నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించి ఆన్లైన్లో మనము అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే దానికి లేదు. అలానే బియ్యం పోర్టల్లో స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకునే దానికి సంబంధించి కూడా లేదు. ఎందుకంటే ఈ పథకం అనేది మేనిఫెస్టోలో అసలు లేదు. అలానే గవర్నమెంట్ కూడా ఇంతకుముందు రిలీజ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం కాబట్టి ప్రస్తుతము ఆన్లైన్లో చెక్ చేసుకునే దానికి సంబంధించి అయితే లిస్ట్ అవైలబుల్లో లేదు. కాకపోతే ఆఫ్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగా ఏంటి అనేది చెప్తాను, ఓకేనా? సో వీడియోని పూర్తిగా చూడండి. సో మీ యొక్క కుటుంబాలకు, అంటే నేతన్నల యొక్క కుటుంబాలకు సంబంధించి 25,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది, ఓకేనా? అలానే 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇదేనమాట. నేతన్నలకు హెల్ప్ చేద్దామని చెప్పి ఈ స్కీమ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. వన్స్ అగైన్ మీకు కూడా జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు, ఎవరైతే నేతన్నలు చూస్తున్నారో. ఫ్రెండ్స్, సమాచారాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే చేనేతలకు అండగా ప్రజాప్రభుత్వము ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయల ఆర్థిక సాయము నేడు చీరాలలో నిధులు విడుదల చేయనున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు 179 కోట్లతో 71,536 చేనేత కుటుంబాలకు ఈ నేతన్నల సేవలు అనే పథకం ద్వారా 25,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వము నేడు నుంచి అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ పథకానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే నేతన్నల కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్ రాయితీలు, 50 సంవత్సరాలకే పెన్షన్లు అనేటివి అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సో మరొకసారి వారి యొక్క సంక్షేమానికి అడుగు వేసిందనమాట. నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించి, ఓకేనా? నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించి నేడు రాష్ట్ర ప్రభుత్వము 25,000 రూపాయలు చేనేత కుటుంబాలకు విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. 12వ జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకున్నటువంటి ఈ సందర్భంలో సో రాష్ట్ర ప్రభుత్వము చీరాల నుంచి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అయితే కంప్యూటర్ బటన్ నొక్కి చేనేత కుటుంబాలకు డబ్బులను విడుదల చేయడం జరుగుతుందన్నమాట, ఓకేనా? రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వాళ్ళు 71,536 మంది. అంటే వీళ్ళలో కొంతమంది కూడా కొత్తగా కూడా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీని అయితే కల్పించింది. పాత లెక్కల ప్రకారము 45,000 మంది అయితే ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారు ఫస్ట్. తర్వాత కొత్తగా మరొక 30,000 మందిని అయితే యాడ్ చేసింది గవర్నమెంట్. సో ఇలా టోటల్గా 71,536 మంది కుటుంబాలు ఎలిజిబుల్ అయినాయి. వారికి సంబంధించి 179 కోట్లను అయితే విడుదల చేయడం జరిగింది. సో మీరు గమనించినారో లేదో, ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఈ పథకం గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించేందుకు లక్ష్యంతో సర్కారు సాయం అయితే అందిస్తుంది, ఓకేనా? సో కాబట్టి మీకు చాలా హెల్ప్ అయితే చేస్తుంది గవర్నమెంటు. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్ వాడేటువంటి వాళ్ళకి 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తుంది. ఈ పథకాన్ని అయితే మనకు లాస్ట్ 4 మంత్స్ బ్యాకే ఇచ్చిందనమాట. లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వారికి సంబంధించి కూడా 25,000 రూపాయలైతే ఇస్తుంది ఇప్పుడు, ఓకేనా? సో మీకు అందరికీ కూడా డబ్బులు అనేటివి క్రెడిట్ అవుతాయండి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే, మీ యొక్క సచివాలయం ఏదైతే మీ యొక్క స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ యొక్క వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారనమాట, అసిస్టెంట్. పల్లెటూరులో అయితే, పట్టణాల్లో అయితే వార్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఉంటారనమాట. ఆ ఆఫీసర్ల దగ్గరికి అయితే వెళ్ళండి. వారి యొక్క లాగిన్లోకి అయితే ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది అప్డేట్ అయ్యి అయితే వచ్చి ఉంది. ఆ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ లిస్ట్లో పేరు లేకపోతే ఏం చేయాలంటే గ్రీవెన్స్ రైజ్ చేసుకోవాలి. లిస్ట్లో పేరుంటే సరిపోదు. మీకు డబ్బులు అనేటివి గవర్నమెంట్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఈ డీబీటీ విధానంలో మీ ఖాతాలకు డబ్బులు పడాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లకి ఏముండాలి? ఆధార్ లింక్ అనేది ఉండాలి.
ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉండాలి. అప్పుడే మీ ఖాతాలకు డబ్బులు అనేవి పడతాయన్నమాట, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఒకవేళ మీరు ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు వచ్చింది, మీ యొక్క అకౌంట్కి ఆధార్ లింక్ లేదు, ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి, మీకు ప్రభుత్వము డబ్బులు వేసినా కూడా అవి పడవు, రిటర్న్ వచ్చేసి మళ్ళీ గవర్నమెంట్కే వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి ప్రజెంట్. ఓకేనా, అవన్నీ కూడా యాక్టివ్ చేసుకోండి. లిస్ట్లో ఎవరి పేరు వచ్చింది మీ ఫ్యామిలీలో అనేది చూసుకోండి. ఇక్కడ ఫ్యామిలీలో లేడీస్ పేరు మీద వచ్చిందా లేదా మగవారి పేరు మీద వచ్చిందో చూసుకోండి. సో లేడీస్ పేరు మీద వచ్చినట్లయితే ఆ అకౌంట్కి ఆధార్ సీడింగ్ చేసుకొని ఉన్నారా, అకౌంట్ లింక్ అనేది బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఉన్నారా లేదా ఆధార్కి అనేది చూసుకోండి. ఓకేనా, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత మీకు డబ్బులు అనేటివి వరుసగా పడతాయి. సాయంత్రం నుంచే డబ్బులు పడతాయండి. మధ్యాహ్నము 2, 3 ఆ టైంలో అయితే రిలీజ్ చేస్తారు డబ్బులు. సో మీకు సాయంత్రం నుంచి అయితే పడతాయి, రేపు పడతాయి, ఎల్లుండి పడతాయి, అలా 5 డేస్ వరకు డబ్బులు అయితే పడతాయి అనమాట. ఆ తర్వాత పడకపోతే ఇంక పడినట్లే. సో తర్వాత ఏం చేస్తారంటే బియ్యం పోర్టల్లో అప్లికేషన్ స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారు. అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు మీకు డబ్బులు ఏ అకౌంట్ పడినాయి, ఎందుకు పడలేదు అనే రీజన్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారనమాట. అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. బియ్యం పోర్టల్లో ఈ స్కీమ్కి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ అనేది అప్డేట్ చేసేంత వరకు ఒక 7 డేస్ టైం అయితే పడుతుంది. అప్డేట్ అయితే చేస్తారు. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్రాలు కూడా అప్లికేషన్ స్టేటస్ అనేది అప్డేట్ చేస్తారు, వెయిట్ చేయండి. ఎందుకు ఈ యొక్క బియ్యం పోర్టల్లో అప్లికేషన్ స్టేటస్ స్కీమ్ ఎలిజిబిలిటీలు ఎందుకు అప్డేట్ చేయలేదంటే, ఈ పథకము కొత్తగా ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి ఆ యొక్క స్టేటస్లు అనేటివి అప్డేట్ చేయలేదన్నమాట. వన్స్ ఈ పథకం అనేది అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మీకు స్కీమ్ ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఈ పథకం రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు ఈజీగా చెక్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా ఈ యొక్క నేతన్నల సేవలో అనే పథకానికి సంబంధించి మీరు ఫైనల్ లిస్ట్లో పేరు ఎలా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ఫైనల్ లిస్ట్లో పేరు లేకపోతే ఏం చేయాలి, ఎప్పటి వరకు వెయిట్ చేయాలి, డబ్బులు పడకపోతే గ్రీవెన్స్ ఎలా రైజ్ చేయాలి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అయినట్లయితే వీడియో చేసి మీకు పబ్లిష్ చేస్తాను, వీడియోని చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే, ఈ పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తాను, తర్వాత వీడియో చేస్తున్నాను నేను. ఓకేనా, సో టెలిగ్రామ్ ఛానల్ మీకు అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది, అందులో మాత్రం జాయిన్ అవ్వండి. ఓకేనా, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.